హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. విప్రో వాళ్ళు డివిడెండ్ ప్రకటించారు ఫ్రెండ్స్. సో నార్మల్గా అయితే ఎప్పుడు డివిడెండ్ అనేది ఒక ₹1 అలా ఇచ్చేవాళ్ళు. సో ఇక్కడ అరౌండ్ 4-5 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ వన్ రూపీ అలా ఇచ్చేవాళ్ళు. బట్ ఈ ఇయర్ చూసినట్టయితే ఒక షేర్కి ₹6 ఇస్తున్నారని ఒక మెయిల్ అయితే వచ్చింది నాకు విప్రో కంపెనీ నుంచి. సో ఇక్కడ చూసినట్టయితే డివిడెండ్ ఆఫ్ ₹6 పర్ ఈక్విటీ షేర్ ఆఫ్ 2 అని మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ డివిడెండ్ ఆఫ్ ₹6 అని మెయిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఎప్పుడు వచ్చిందంటే 21st జనవరి వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్. సో ఈసారి ప్రాఫిట్స్ బాగానే ఉన్నట్టున్నాయి, అందుకని డివిడెండ్ కూడా బాగానే ఇస్తున్నారు. అంతేకాకుండా నేను కొన్నప్పుడు ఈ షేర్ వచ్చేసి అరౌండ్ చాలా తక్కువకే కొన్నాను, 373 అయ్యి. బట్ ఇదైతే నేను అంటే మల్టిపుల్ షేర్స్, ఎక్కువ షేర్స్ కొన్నాను. అప్పుడు ఎక్కువ షేర్స్ కొన్నప్పుడు ఒక షేర్ మాత్రమే అలాగే ప్రాఫిట్ వచ్చింది, అలాగే పెట్టుకొని మిగతావన్నీ అమ్మేసాను అనమాట. అమ్మేసిన తర్వాత ఏమైందంటే రీసెంట్గా ఈ మధ్యనే బోనస్ ఇచ్చారు. ఒక షేరే ఉండింది యాక్చువల్గా నా దగ్గర. ఒక షేర్ బోనస్ రావడం వల్ల టోటల్ ఇక్కడ క్వాంటిటీ చూసినట్టయితే 2 షేర్స్ అయినాయి. సో ఇప్పుడు ఒక షేర్కి ₹6 బోనస్ ఇస్తున్నారు. అంటే ₹12 అనేది బోనస్ వస్తుందన్నమాట ఈ మంత్ ఎండ్కి, కానీ లేదంటే ఫిబ్రవరి లాస్ట్ లోపల వస్తుంది. సో ఇది మీరు మనీ కంట్రోల్లో కూడా చూసుకోవచ్చు. సో మనీ కంట్రోల్లో చూసుకోవాలంటే ఏం లేదు, సింపుల్గా మనీ కంట్రోల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనీ కంట్రోల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఏ షేర్ అయితే మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో అక్కడ సెర్చ్ చేయండి. సపోజ్ ఇప్పుడు మనం విప్రో చూస్తున్నాం కదండి, కాబట్టి విప్రో అని టైప్ చేయండి. విప్రో అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ స్టాక్ అని వస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కనిపిస్తున్నట్టు ఓవర్వ్యూ అని ఉంది కదా, ఇక్కడ స్క్రోల్ చేయండి రైట్ నుంచి లెఫ్ట్కి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కార్పొరేట్ యాక్షన్స్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డివిడెండ్స్ అని ఉంది, డివిడెండ్స్ మీద క్లిక్ చేయండి. అప్కమింగ్ వచ్చేసి 28th జనవరి ఇంటర్మ్ డివిడెండ్ అని ఇచ్చారు. ఇంటర్మ్ అంటే మధ్యలో ఇచ్చే డివిడెండ్ అనమాట. సో ₹6 అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదనమాట. బోనస్ కూడా చెప్పాను కదా మీకు, 1:1 వచ్చింది మొన్న రీసెంట్గాని, అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. మీకు ఇది లోడ్ అవుతుంది. 17th అక్టోబర్ 2024 అప్పుడు అనౌన్స్ చేశారు. December 3 1:1 బోనస్ అనేది ఇచ్చారనమాట. అంటే ఎప్పుడైనా కానీ రివర్స్లో చూసుకోవాలా. 1:1 అంటే లాస్ట్లో ఉంది కదా 1, ఆ 1కి ఒక షేర్కి ఒక షేర్కి ఒక షేర్ అని. ఇక్కడ 2019లో చూస్తుంది 1:3 అంటే ప్రతి 3 షేర్లకి ఒక షేర్ అని రివర్స్లో చూసుకోవాలన్నమాట. 1:3 అంటే రివర్స్ నుంచి తీసుకోవాలి, 3 షేర్స్కి ఒక షేర్ బోనస్ అని. సో ఈ విధంగా ఉందన్నమాట. స్టాక్ స్ప్లిట్స్ అంటే దీనికి ఫేస్ వాల్యూ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ అనమాట. స్టార్ట్ అయినప్పుడు ₹100తో ఉండింది, అది ఇప్పుడు ₹2కి వచ్చిందన్నమాట. 1999లో ₹10 ఉన్న ఫేస్ వాల్యూ ₹2కి అయిపోయింది. ఇక్కడ స్టార్టింగ్లోనే మీకు కనిపిస్తుంది ఓవర్వ్యూలో ఫేస్ వాల్యూ అనేది ఇక్కడ ఉంటుంది. మీరు చూసినట్టయితే 2 అని చూపిస్తాను చూడండి ఫేస్ వాల్యూ. సో ఫేస్ వాల్యూ ఏంటంటే, అంటే సపోజ్ అంటే వాళ్ళ దృష్టిలో దాని వాల్యూ 2నే, బట్ దాని బేస్లో మనకి ఇస్తుంటారు అనమాట. అంటే ఎలా చెప్పాలంటే, ఒక వస్తువు దాని వాల్యూ ₹100 మనము బయట డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ₹1000కి అమ్ముతాం అనమాట. అదే అనమాట వాళ్ళ ప్రకారం 2 వాల్యూ అనేది. అప్పట్లో IPO వచ్చినప్పుడు షేర్స్ రిలీజ్ చేసింటారు కదా, అప్పుడు స్టార్టింగ్లో దీని ఫేస్ వాల్యూ 100 ఉండేది. అంటే అప్పట్లో వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ₹100 ఫేస్ వాల్యూ 100తో స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ముక్కలు చేసుకుంటూ వచ్చారన్నమాట సింపుల్గా. అది 2 అయిపోయింది. ఫేస్ వాల్యూ 2 ఉండేది, ఎంత అయింది ఇప్పుడు అమౌంట్? ₹320 షేర్. అంటే 50 రెట్లు, 50 ముక్కలు అయిందనమాట. 100 నుంచి 2 అంటే 50 టైమ్స్ ముక్కలు అయినట్టు. అంటే అప్పుడు టోటల్ ప్రైస్ లెక్కేస్తే ₹320 ఇంటూ 50తో మల్టిప్లై చేస్తే స్టార్టింగ్లో ఎంత ఉందో కాస్ట్ తెలుస్తుందన్నమాట. దట్టు మళ్ళీ మధ్యలో మనకి ఇక్కడ అప్పుడప్పుడు బోనస్లు కూడా ఇస్తుంటారు. బోనస్లు ఇచ్చినప్పుడు కూడా ఇట్లా ముక్కలైతూ ఒకప్పుడు 10,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 1980లో ఇప్పుడు అరౌండ్ 1,000 crores దాకా వచ్చింది. బట్ అప్పట్లో చాలామందికి తెలియదు కాబట్టి ఎవరు చాలామంది ఇన్వెస్ట్ చేయలేదు. సో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తే మంచి ఇన్కమే ఉంటుంది, కాకపోతే లాంగ్ టర్మ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నా పోర్ట్ఫోలియోలో చూసినట్టయితే కొన్ని వరకు బాగానే స్టాక్స్ కూడా బాగానే పెరిగాయి. ఇక్కడ చూసినట్టయితే ఇన్ఫోసిస్ 65%, ITC రీసెంట్గా కొన్ని కొన్నాను అందుకని డౌన్ అయింది. కోల్ ఇండియా చూసినట్టయితే ₹213. నేను ఒకటే షేర్ కొన్నాను అంతే. మీరు చూసినట్టయితే ఎప్పుడు కొన్నాను? 13th నవంబర్ 2020లో ₹122 పెట్టి కొన్నాను. బట్ ఇప్పుడు అది ఎంత అయిందంటే ₹383, అంటే ₹260 ప్రాఫిట్ ఉంది. ఇక్కడ చూపిస్తుంది లాంగ్ టర్మా షార్ట్ టర్మా అని. లాంగ్ టర్మ్ అంటే 1 year పైన ఉండేది, షార్ట్ టర్మ్ అంటే 1 year కంటే లోపల ఉండేది. లాంగ్ టర్మ్లో మనకి 1,25,000 దాకా ఇప్పుడు ట్యాక్స్ లేదనమాట. 1,25,000 దాటితే దానిపైన మనకి 12.5% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఒకవేళ షార్ట్ టర్మ్లో అనుకోండి 1 year లోపల అమ్మేశారు అనుకోండి
20% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఇది అనమాట. డివిడెండ్ కూడా ఇక్కడ ఇచ్చారు, బాగానే ఇస్తుంది కోల్ ఇండియా. నేను దాదాపు 2020లో కొన్నా కాబట్టి అప్పటి నుంచి నాకు డివిడెండ్ అనేది వస్తూనే ఉంది. ఇక్కడ చూసినట్టయితే నవంబర్ తర్వాత 2020లో వచ్చింది, మార్చ్ 2021లో వచ్చింది, మళ్ళీ ఇక్కడ 2021 సెప్టెంబర్లో, డిసెంబర్లో, తర్వాత 2022 ఫిబ్రవరిలో, ఇలా ప్రతి ఇయర్ వస్తూనే ఉందన్నమాట. లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది. ఇప్పటిదాకా మనం ఈ షేర్స్ హోల్డ్ చేసుకుంటాము, అప్పటిదాకా మనకి డివిడెండ్ వస్తూనే ఉంటుంది. పెద్ద ఎక్కువ అమౌంట్ ఏం కాదు కానీ, బట్ కొంచెం కొంచెమే, అదేదో ఒక చుక్క చుక్కతోనే బిందె నిండుతుంది, కుండ నిండుతున్నట్టు డివిడెండ్ కూడా అంతే అనమాట. కొంచెం కొంచెంగానే ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని షేర్స్ ఓఎన్జీసీ కూడా అంతే. అప్పట్లో చాలా తక్కువ రేట్లో కొన్నాను. అరౌండ్ చూసుకున్నట్టయితే కాస్ట్ 79 రూపీస్ కొన్నా, ఇప్పుడు 256కి వచ్చింది. ఇది కూడా అంతే, దాదాపు 223%, 2 టైమ్స్ డబుల్ అయింది. 176 రూపీస్ ప్రాఫిట్. పెద్ద ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. ఇది కూడా అంతే, ఎవ్రీ ఇయర్ డివిడెండ్ ఇస్తానంటుంది. ఓఎన్జీసీ అనేది న్యాచురల్ గ్యాస్ సంబంధించింది, పెట్రోలియం గ్యాస్ సంబంధించింది అనమాట. ఇది కూడా అంతే, క్వార్టర్లీ డివిడెండ్ ఇస్తూ వస్తాయి. ఐటీసీ కూడా అంతే. ఐటీసీ కూడా చాలా రోజుల క్రితం కూడా కొన్నాను. ఇక్కడ చూసినట్టయితే 2020లో, 2023లో కూడా కొన్ని అమ్మినట్టున్నాను, అందుకే చూపించట్లేదు. ఇవి ఫస్ట్లో కొన్నవి అమ్మినట్టున్నాను. అప్పట్లో వచ్చేసి ఒక్కొక్కసారి 195, ఒకసారి 224 డివిడెండ్ అనమాట ఇదంతా. ఈ మధ్యలో అమ్మినట్టున్నాను, అందుకని ఇక్కడ ఏం చూపించట్లేదు. తర్వాత మళ్ళీ తిరిగి కొన్నా, అందుకని డివిడెండ్ వచ్చింది. ఈ విధంగా మీరు ఏమైనా స్టాక్స్ కొనుక్కుంటే దాంట్లో డివిడెండ్ కూడా వస్తూ ఉంటుందన్నమాట రెగ్యులర్గా. ఇన్ఫోసిస్ కూడా అంతే. ఇక్కడ చూసినట్టయితే మీరు కొన్నింటి చూస్తే 2020లో కొన్నా, మధ్యలో బాగానే పెరిగింది, మళ్ళీ డౌన్ అయిపోయింది. తర్వాత డివిడెండ్ కూడా ఇది అంతే, కొంచెం బాగానే ఇస్తుంది. 15 రూపీస్, 20 రూపీస్ క్వార్టర్లీ అట్లా ఇస్తుంది. ప్రయాణం అట్లా తీసుకున్నా కానీ చూసినట్టే 2024లో అరౌండ్ 49 రూపీస్ దాకా డివిడెండ్ ఇచ్చింది, 50 రూపీస్ దాకా. మనం ఏం కష్టపడుకోకుండా డివిడెండ్ ఇస్తుంది అనమాట. సో దాంతోపాటు ప్రైస్ కూడా అప్రిషియేట్ అయింది అనమాట, 65 రూపీస్కి వచ్చింది. కాకపోతే ఇది ఆల్మోస్ట్ డబల్ అయింది, బట్ మళ్ళీ రిటర్న్ అయిపోయింది అనమాట. కాస్ట్ 2006 రూపాయలకి వచ్చింది హైలో, బట్ మళ్ళీ తగ్గింది, ఇప్పుడు 1875 రూపీస్కి వచ్చింది. సో ఒకసారి కొని పెట్టుకుంటే మంచి స్టాక్స్, అవి లైఫ్ లాంగ్ అవి మన కోసం కష్టపడుతూనే ఉంటాయి. సో ఈ విధంగా మనము ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. సో చిన్న చిన్న అమౌంట్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. టాటా గోల్డ్ అని 7.95 రూపీస్కే ఉందన్నమాట. సో అంత చిన్న అమౌంట్ నుంచి కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. రీసెంట్గా కొన్న ఇది కూడా గోల్డ్కి సంబంధించింది, ఎక్కువేం పెట్టలేదు. 16 రూపీస్ మాత్రం ఏదో చేంజ్ ఉంటే దాంట్లో అకౌంట్లో ఇట్లా బ్యాలెన్స్ ఉంటే చూసాను అనమాట. దానికి కొన్నాను చూద్దామని. ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, నేను ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసిన గోల్డ్లో. సో ఆ విధంగా మీరు కూడా స్టార్ట్ చేసుకొని మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 17,000 ఉంది. అరౌండ్ 20,000 దాకా టోటల్ అమౌంట్ ఉంది. సో 3,000 రూపీస్ ప్రాఫిట్ ఉంది. నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసిన, బట్ ప్రజెంట్ లాస్ట్లో నడుస్తుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఈటీఎఫ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నా. ఇట్లాంటి హెచ్డిఎఫ్సి మిడ్ 150 లాంటి ఈటీఎఫ్స్. ఇక్కడ చూసినట్లయితే ఈటీఎఫ్ అని చూపిస్తుంటుంది మీకు. సో దీంట్లో ఏమవుతుందంటే అరౌండ్ 150 కంపెనీస్ ఉంటాయి. మనం అంటే రిస్క్ తగ్గిపోతుంది అనమాట. ఒక కంపెనీ ఏమన్నా కావచ్చు, కానీ ఒకటేసారి 150 కంపెనీలు ఏం కాదనమాట. ఒకే కంపెనీలో కొన్నామనుకోండి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకోసమనే మనము ఒక బంచ్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి రిస్క్ అనేది తగ్గిపోతుంది. ఇలా చూసినట్టయితే 2.5%, 2.45%, 2%, 1.95%, ఇలా కొన్ని నెలల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తారు. మనం ఒక 100 రూపాయలు పెడితే 150 కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు. సో అక్కడ మంచి మంచి కంపెనీస్ అన్నీ మనం కొనాలంటే కొనలేము. సో కొంచెం అందరూ కలిసి కొంచెం డబ్బులు జమ చేసిన డబ్బులన్నీ కలిపి వాళ్ళు షేర్స్ కొని మనకి కొంచెం ఫ్రాక్షనల్ షేర్స్ లాగా దాంట్లో పెట్టింటారు. సో ఓవరాల్ దీన్ని ఎన్ఏవి అంటారు అనమాట. సో అట్లా ఇది ఈ మధ్య తీసుకున్నా హెచ్డిఎఫ్సి మిడ్ 150. సో అదనమాట ఫ్రెండ్స్. ఇంకా జొమాటో చూసినట్టయితే జొమాటో కూడా అంతే, బాగానే పెరిగినది, మళ్ళీ ఈ మధ్యలో తగ్గింది. 310 రూపీస్ దాకా పోయింది, 304 దాకా, ఇప్పుడు 215కి వచ్చింది. అలా అనమాట. ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్సే ఉంటాయి. 54% ప్రాఫిట్ చూపిస్తుంది. సో కళ్యాణ్ జ్యువెలర్స్ చూసినట్టయితే ఇంకా మరీ భారీగా ఉంటుంది. 300 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 1800 రూపీస్ అయింది. అరౌండ్ ఇది 400% పైన ప్రాఫిట్ వచ్చింది. ఇది కూడా అంతే, ఈ మధ్య తగ్గింది. యాక్చువల్గా 975 రూపీస్ ఉన్నింది, 795 రూపీస్ ఉన్నింది. అక్కడ నుంచి తగ్గి ఇది 458 దాకా వచ్చింది. అంటే ఈ మధ్య దాదాపు 25 to 50% దాకా తగ్గింది అమౌంట్.
సో దానివల్ల ఏమైందంటే ఇది అప్రాక్సిమేట్గా ఒక 200% తగ్గింది నాది. ఇంతకుముందు 600% దాకా ఉండే కళ్యాణ్ జ్యువెలర్స్. ఇంకా జియో ఫైనాన్స్ కూడా అంతే, బాగానే పెరిగినింది, మళ్ళీ ఈ మధ్య కాలంలో కొంచెం డౌన్ అయింది. అంతేకాకుండా రీసెంట్గా ఐటీసీది స్ప్లిట్ అయిందనమాట. ఐటీసీది స్ప్లిట్ అయ్యి ఐటీసీ హోటల్స్ కూడా ఒక షేర్ అనేది వచ్చిందనమాట. అది ఇంకా నాకు క్రెడిట్ అవ్వలేదు. ఇక్కడ చూపిస్తాను చూడు, ఇన్యాక్టివ్ స్టాక్స్లో 1028 లాస్ట్లో నంబరు. అది ఇంకా క్రెడిట్ అవ్వలేదు, హోల్డ్లో ఉంది ఇన్యాక్టివ్లో. వన్స్ అది లిస్ట్ అయితే ఆటోమేటిక్గా నాకు ఒక ఫ్రీ షేర్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఆల్రెడీ మెయిల్ అయితే వచ్చింది నాకు, బట్ ఇంకా అది ఇంకా అప్డేట్ అవ్వలేదు ఇక్కడ. సో ఈ విధంగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్స్టాక్లో కూడా కొన్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది నేను. ఇక్కడ చూసినట్టయితే మీరు అప్స్టాక్లో కూడా కొంచెం బాగానే ప్రాఫిట్స్ వచ్చినాయి. ఇంతకుముందు చూసింది ఏంజిల్ వన్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఐఆర్ఎఫ్సిలో జస్ట్ ఒక షేర్ కొన్నా 500% పెరిగింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 678% పెరిగింది. సో సిపిఎస్సి ఈటీఎఫ్ అనేది ఇది కొంచెము గవర్నమెంట్ కంపెనీకి సంబంధించింది అనుకుంటున్నా, సరిగ్గా నాకు ఐడియా లేదు, ఛానల్ ఉంది తీసుకొని. సో దాంట్లో కూడా బాగానే 200% దాకా ప్రాఫిట్ వచ్చింది. ఐడిఎఫ్సిని మాత్రం కొంచెం లాస్ట్లో నడుస్తుంది, బట్ నో ప్రాబ్లం, అది మంచి స్టాకే, ఫ్యూచర్లో బాగానే ఉంటుంది. లో వాలటిలిటీ సంబంధించిన ఈటీఎఫ్ కూడా ఒకటి తీసుకున్నా రీసెంట్గా, అది కూడా లాస్ట్లో ఉంది, బట్ నో ప్రాబ్లం, ఫ్యూచర్లో ప్రాఫిట్లోకి వెళ్తుంది. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 582 పెడితే 1300 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. సో కళ్యాణ్ జ్యువెలర్సే మోస్ట్లీ నాకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. ఇది కూడా అంతే, ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు 750 ఉన్నప్పుడు దాదాపు 10 times దాకా ప్రాఫిట్ ఉంది. ఇప్పుడు ఈవెన్ దో కళ్యాణ్ జ్యువెలర్స్ తగ్గినా కానీ 678% ప్రాఫిట్ చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో మంచి ఇన్కమే మీకు వస్తుంది. సో స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.